నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు. కబ్జా సినిమా రిలీజ్ అయింది, సో రివ్యూ ఎలా ఉంది? పర్వాలేదా? ఓ మోస్తారు, లేదా చాలా బాగుంది, లేదా చాలా బాగాలేదు. ఇవన్నీ చెప్పుకునే ముందు ఒకటి చెప్పుకోవాలి. ఏంటంటే పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే అనే సామెత ఉంది కదా. ఒక సినిమా హిట్ అయితే చాలామంది అదే ఫార్ములా ఫాలో అవ్వాలి అనుకోవడం తప్పు లేదు, కానీ ఆ సినిమాలాగే నా సినిమా ఉండాలనుకోవడం తప్పు. ఏ సినిమాలాగా ఉంది ఈ సినిమా? కేజీఎఫ్. ఎక్కడ చూడు అందులో ఆ ముసలాయన కథ చెప్పుకుంటూ హీరో ఎలివేషన్ చేస్తాడు. ఇక్కడ ఓవరాల్గా స్టోరీ ఏంటంటే, ఈయన ఒక అమాయకుడు, పాపం ఎయిర్ ఫోర్స్లో జాయిన్ చేయాలని ఉంటుంది. వాళ్ళ తండ్రి ఒక ఫ్రీడమ్ ఫైటర్, ఆయన ఎందుకో చనిపోయాడు, ఆ నేపథ్యం ఏంటో ఇట్లా అల్లుకుంటూ వచ్చారు. సంబంధం లేకుండా ఇంకొక రాజ్యపు యువరాణి, అంటే లైక్ మనకి అదొక రాజ్యం, రాజు, కోట, రాణి, శ్రియ, మురళీ శర్మ ఫాదర్. మనకి బాహుబలిలో హల్లల కుంతల ఉంటుంది చూడు, టైప్. ఇదొక రాజ్యం, ఆవిడ ఉంటుంది. ఈవిని ప్రేమిస్తాడు, పెళ్ళి, తర్వాత ఇంకేదో అనుకోకుండా మాఫియాలో కలిసిపోయి మళ్ళీ అక్కడి నుంచి ఎలా ఎదిగాడు అనేది, ఒక అమాయకుడు ఒక మాఫియా డాన్ లాగా వస్తాడు. ఏదో ఒక నేపథ్యాన్ని అయితే అల్లుకున్నారు బాగానే వాళ్ళకి తగ్గట్టు. మరి కిచ్చ సుదీప్ ఏంటి అని అనుకుంటే, ఈయన క్యామియో రోల్. అదేంటి? ఊరికే ఆ కథ చెప్పడానికి ఈయన వచ్చాడనమాట. ఫస్ట్ ఓ లెవెల్లో వచ్చేస్తాడు, పెద్ద ఇదిలాగా కమిషనర్ వచ్చేసి ఏ అని చెప్పి ఆ ఊర్లో ఉన్న రౌడీలందరినీ పిలుస్తారు. వాళ్ళు పెద్ద కమిషనర్ వచ్చారని చూస్తూ ఉంటారు. ఈయన ఇక మాటల్లో చెప్పుకుంటూ ఆయన గురించి చెప్పడం, ఆయన గురించి చెప్పుడు మొదలుపెట్టినప్పటి నుంచి రవి బస్రూర్ అక్కడే కేజీఎఫ్కి మ్యూజిక్లు వాయించింది ఆయనే. అదే ఇక్కడ కూడా వాయించు అంటే ఆయనకి అదే వాయింపులు వచ్చేమో. మరి ఎవరు వచ్చినా ఏం చేసినా జబ అని చెప్పి అదే ఎలివేషన్. సినిమా అంతా ఎలివేషన్ వెతుక్కున్నాం. ఎలివేషన్ వెనకాలే కథ ఎక్కడ ఉందా అని చెప్పేసి ఏదో కొంచెం అక్కడక్కడ కనబడింది, పర్లేదు ఆ మాత్రానికి. ఇంకా శ్రీయని పాపము ఒక పెద్ద మహారాణి, యువరాణి రేంజ్లో చూపించి కోటలు, రాజులు ఎంత ఉండాలి, అవునా? పాపం ఆమె చీర నగ ఇలా చూద్దామనే లోపు వెళ్ళిపోతుంది, కనిపించదు. అయ్యో, అంటే అంత రాణి అంటే అంతకాలానికి శ్రీయ చాలా రోజులకి అట్లాంటి వేషం వేసింది. పాప ఆమెకైనా కూడా కదా. లేదు సరే, ఆమె సంగతి వదిలేద్దాం. కొన్ని సర్ప్రైజింగ్ రోల్స్ ఉన్నాయి. కోట శ్రీనివాసరావు గారు ఉన్నారు, ఈయనకేమో సుధ గారు ఉన్నారు, అటేమో మురళీ శర్మ గారు. సో కొంచెం తెలుగు వాళ్ళని కూడా పెట్టి ఏదో ఇక్కడ కూడా రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి మన వాళ్ళని కూడా టచ్ చేశారు. 4-5 పెట్టుకున్నారు. పాపం అప్పుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్ అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారిని పిలిచి ప్లీజ్ కొంచెం మైక్ పట్టుకొని ఏదన్నా నండి అంటే, ఈయన నేను రాలేకపోతున్నాను క్షమించండి అన్నాడు. సరేలే ఏదో మొత్తానికైతే రిలీజ్ చేసుకున్నారు. ఇది మల్టీ స్టార్ కాదు, అది క్యామియో రోల్. మరి అది క్యామియో రోల్, సరే ఏదో కథ సాగుతుంది. ఈయన బాగా ఎలివేట్ చేస్తారు. ఎలా ఒప్పుకున్నారు క్యామియో రోల్కి? అంటే యాక్చువల్గా ఉపేంద్ర గారు, సుదీప్ ఇద్దరు ఉండేసరికి ఇద్దరికి సమపాళ్లలో ఇంపార్టెన్స్ ఉంటుందేమో ఎక్కడో అనుకున్నాం. దానికి ఆర్ చంద్రు డైరెక్టర్, ఆయన దగ్గర ఒక ఆన్సర్ ఉంది. దీన్ని కూడా ఆయన కేజీఎఫ్ లాగా ఒక యూనివర్స్ లాగా ప్లాన్ చేశాడు. అంటే రిలీజ్ అయ్యాక ఏమైంది అనేది తెలియదు, పాపం రాసుకునేటప్పుడు అలా ప్లాన్ చేశాడు. స్టార్టింగ్ సుదీప్ ఆయన కమిషనర్ రోల్ రావడం అంటే ఆయనకు కూడా ఒక కథ ఉంటుంది, నేపథ్యం, ఆయన ఎవరో అన్నట్టు ఒకటి ఉంటుంది. ఆ క్వశ్చన్ మార్క్ అలాగే వదిలేశాడు. కథంతా ఈయన చుట్టూ తిప్పి క్లైమాక్స్లో శివన్నయ్య ఎంట్రీ, మన ఆయన మొన్న వేద సినిమాతో వచ్చిన హీరో శివరాజ్ కుమార్, ఆయన క్లైమాక్స్లో ఎంట్రీ. ఇక లేస్తుంది సినిమా, హోరాహోరీ యుద్ధాలు, ఏదో అవుతుంది పెద్ద ఇది, ఆయన బీజిఎంలు, ఆయన ఎలివేషన్లు, ఈయన ఎలివేషన్లు, అది ఏదో అవుతుంది అని చూసేలోపు ఏం లేదు, నెక్స్ట్ పార్ట్లో చూడండి అన్నాడు. ఒక వార్తలు చూసాడంటే సినిమా క్లైమాక్స్ లేదు, క్లైమాక్సే లేదు సినిమాకి. మనిషిలా చూసే లోపే కళ్ళజోడు లాగేసుకుంటారు చూడ, ఎలా ఉంటుంది, చాలే పో అని. సో అలా అనిపించింది. సో క్లైమాక్స్ ఏం లేదు సినిమాకి. చూసేలోపు ఆ క్లైమాక్స్నే కట్ చేసేసి పార్ట్ 2లో చూడండి, ఇంకా చాలా చెప్పాలనుకుంటున్నాం మేము అన్నారు. బేసిక్గా ఈయనేమనుకున్నాడంటే, దాన్ని బట్టి నాకు అర్థమైంది,
తమిళ పెద్ద పెద్ద స్టార్లు అందరినీ కలిపి ఒక యూనివర్స్లో చేద్దాం అనుకున్నాడు. ఏది మన బ్రహ్మాస్త్ర తీసినట్టు ఒక్కొక్కరికి ఒక అస్త్రం ఇచ్చి అమితాబ్ బచ్చన్, షారూఖ్ ఖాన్, నాగార్జున అందరినీ పెట్టి పెద్ద పెద్ద ఏదేదో చేశారు కదా. ఒక్కొక్కరు బ్రహ్మాస్త్రం, ఇప్పుడు నెక్స్ట్ సల్మాన్ ఖాన్ని పెట్టి కూడా ఒక అస్త్రం ఇవ్వచ్చు. అవును, ఎవరినైనా పెద్ద హీరోలు రజనీకాంత్ని కూడా పెట్టుకో, ఒక అస్త్రం ఇచ్చేయి, చిరంజీవిని పెట్టుకో, ఒక అస్త్రం. అట్లా పెద్ద పెద్ద స్టార్లతో ఒక యూనివర్స్ ప్లాన్, అది సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనకు ఒక వెర్షన్ చూపించారు కాబట్టి అవుతుంది. అలా ఈ హీరోయిక్ యూనివర్స్లో ఇప్పుడు కేజీఎఫ్ యూనివర్స్లో మనకి నెక్స్ట్ సలార్ని, జూనియర్ ఎన్టీఆర్ని కూడా అందులో మిక్స్ చేస్తారని ఒకటి తెలుస్తుంది. అటు కూడా ఖైదీ, విక్రమ్ తరహా కూడా అదొక యూనివర్స్. మన హనుమాన్, అదిరా ఇదొక యూనివర్స్. సో ఇట్లా ఇట్లా ప్లాన్ చేద్దాం అనుకున్నాడు. పర్లేదు, నువ్వు అనుకోవడం వరకు బాగానే ఉంది, బాగానే చూపించావు కూడా. కాకపోతే ఏంటంటే ఏ కథ, ఎవరి కథ, ఎప్పుడు ఎలా చెప్పాలో తడబడ్డావు. స్టార్టింగ్ ఆయన కథ చూపించావు, ఆయన చేత ఈయన కథ చెప్పించావు, ఈయనకి సహాయంగా కొంచెం నీ సినిమా ఎలివేషన్కి ఇంకొక ఆయన్ని తెచ్చావు. ఆయన గురించి చెప్పలా, ఈయన గురించి చెప్పలా, ఈయన గురించి చెప్పలా, మరి ఎవరి గురించి చెప్పావు? చెప్తాలే పార్ట్ 2లో వస్తావు కదా. ఎందుకు వస్తావు? పార్ట్ 1 అంతా ఇంట్రడక్షన్స్ ఇచ్చేసి వదిలేసారా? ఓ ఎంతమంది విలన్ల పేర్లు తెలుసా? వీళ్ళ పేర్లు గుర్తుపెట్టుకోవడం కష్టం. ఒక విలన్ వస్తాడు ఇట్లా. ఇప్పుడు కేజీఎఫ్లో కూడా ఒక్కొక్క విలన్ ఒక్కొక్కలాగా ఉంటారు కదా, డిఫరెంట్ గెటప్స్తో. వాడు కూడా వస్తాడు, వాడిని బాగా ఎలివేట్ చేసే లోపు ఇంకోటి వస్తాడు, వాడిని ఎలివేషన్లో ఇంకోటి వస్తాడు. అందరూ ఉన్నారా, చచ్చిపోయారా? ఉంటారు. అంటే జనాలు చచ్చిపోతారేమో, వీళ్ళ సంగతి వదిలే. సో ఈ వీళ్ళందరి పేర్లు గుర్తుపెట్టుకోవడమే కష్టమైపోతుంది. వాళ్ళు సగం సినిమాలో ఎవరేదో పేర్లే చెప్తాడు, డైలాగులు తక్కువ, వాళ్ళ పేర్లకు పలానా నలుగురు పేర్లు చెప్పగానే ఇంత పెద్ద డైలాగ్ అయిపోయింది. అది రాజ్యాలు అంటున్నారు కదా, సో ఏ టైం బ్యాక్గ్రౌండ్ లో తీసింది ఇది? ఇది మన స్వతంత్రం టైం బ్యాక్గ్రౌండ్. ఆ టైంలో స్వతంత్రం టైపే కొంచెం 84 దాకా ఏదో వద్దామా అన్నట్టుగా అనుకున్నట్టు అనిపించింది. పూర్తిగా వచ్చారా లేదంటే ఉపేంద్ర తరహాకు వచ్చారు. వాళ్ళ నేటివిటీ, కాస్ట్యూమ్స్ అన్ని అలానే ఉన్నాయి. వీళ్ళేయాల వింటేజ్ లుక్ అయితే పర్లేదు, బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ అటు ఆమె నుంచి ఎందుకో ఒక రాజ్యం ఇచ్చారు. సరే ఇస్తే ఇచ్చారు, చూపించవచ్చు కదా పాపం. ఏం పాపం, మళ్ళీ ఎక్కువ చూపించాలంటే మళ్ళీ వీళ్ళకి విఎఫ్ఎక్స్లు కావాలిగా, డబల్ ఖర్చులు అనవసరంగా. మొత్తం ఇప్పుడు ఆ కోటలు గిట్లన్నీ కట్టాలి విఎఫ్ఎక్స్లో. ఎందుకు వచ్చిన తంత, ఇది ఒక రాజ్యం ఉంది అంతే, ఒక రాణి అంతే. కావాలంటే రాణి మీ ఇంటికి వస్తుంది, మీరు కోటకు రాకండి. మరి నువ్వు నా కోటకు వస్తే నీకు ఇంత చూపించాలి, అనవసరంగా దండ ఖర్చు కదా. కావాలంటే రానే మీ దగ్గరికి వస్తుంది, ఆ గెటప్లో వస్తుంది, మీరు కొంచెం ఆనందపడాలి. అంటే ఆ టైపుగా ఉందన్నమాట. పెట్టారులే 70-80 కోట్లు పెట్టారు, కనబడుతుంది ఖర్చు పాపం లేక. దాన్ని ఏమంటాం, ఎక్కువ జాలేసింది డైరెక్టర్ పైన. ఎందుకు? ఇప్పుడు ఏ డైరెక్టర్ అయినా ఇలాంటి వేషాలు వేస్తే సినిమా పొరపాటున దొబ్బిందే అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ సాహో లాంటి సినిమానే పోగొట్టాడు ఎవరు, మన సుజిత్. పాడు చేసినప్పటికీ మళ్ళీ పవన్ కళ్యాణ్ ఛాన్స్ ఇచ్చాడు. అంటే ఎప్పటికో ఒకప్పటికి వాడికి ఏదో ఒక ఛాన్స్ వస్తుంది. శక్తి లాంటి సినిమానే ఫ్లాప్ చేసిన తర్వాత మళ్ళీ బోలా శంకర్ ఇవ్వాల, చిరంజీవి. అంటే ఏదో ఒక టైంకి డైరెక్టర్ పర్లా అనుకుంటే ప్రొడ్యూసర్ గురించే కదా మనం బాగా బాధపడతాం. ఇక్కడ నేను డైరెక్టర్ గురించి ఎందుకు బాధపడుతున్నానంటే ఈయనే ప్రొడ్యూసరు, అంత నమ్మకం ఏంటో మరి నాకు ఇప్పటికీ అర్థం కాల. ఆయనకే నమ్మకం ఉండాలి, పక్కన నమ్మడం అంటే కష్టం దారుణంగా. సో ఏదేమైనప్పటికీ కబ్జా మాత్రం మన మనసుల్ని కబ్జా చేసేలాగైతే లేదు, మన మూడ్ని కబ్జా చేసేలాగా ఉంటుంది. అందమైన మూడ్ని నాశనం చేసి కబ్జా చేసేలా ఉంటుంది. సినిమా అంతా కూడా కన్ఫ్యూజన్, ఏమాత్రం ఆకట్టుకోలేదు. నా రేటింగ్ దీనికి 2/5. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.